హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు, నా హృదయపూర్వకమైన వందనాలు. నా జీవితంలో దేవుడు చేసిన మేలులు, నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసిండు నా దేవుడు. నేను దేవుణ్ణి ఎరగక ముందు చాలా చిన్న వయసులో దేవుడు నన్ను 2007లో నన్ను పేరు పెట్టి పిలిచిండు. పిలవక తల్లికి నా జీవితంలో నా చిన్నతనం నుంచి మా అమ్మ మందిరానికి వెళ్ళేది, కానీ నా తెల్లమ్మటి నేను మందిరానికి వెళ్ళేది, కానీ నాకు నిజమైన మారు మనసు నా జీవితంలో లేదు, ఉండకపోయేది. అయినప్పటికీ ఎన్నో సంవత్సరాలు మందిరానికి వెళ్ళేది, కానీ నా జీవితంలో మార్పు లేదు. నేను అన్నీ కూడా లోక విషయాల్లో నేను ఉండేది, కానీ చిన్ననాటి నుంచే దేవుడు అంటే నాకు నచ్చకపోయేది. దేవుడు అంటే ఏందో తెలిసినా తెలియనట్టుగా నేను ఉండేది. కానీ నా జీవితంలో నా తల్లి అంట మందిరానికి వెళ్తున్నప్పుడు దేవుడు 2007లో చిన్న వయసులో నన్ను పేరు పెట్టి పిలవటం, దేవుడు స్వరాన్ని నేను విన్నాను. ఆ స్వరం విన్నప్పుడు దేవుడు నాతో స్వరం పెట్టి పిలిచి, నీవు నా సేవకు నిన్ను పిలుస్తున్నాను, నువ్వు నా పరిచర్య చేయి, నా సేవలో నిన్ను వాడుకుంటా, బహుబలంగా నిన్ను వాడుకుంటా, నువ్వు నా సేవ చేయని చెప్పి మొదటిసారి నన్ను పిలిచినప్పుడు నేను వినలేదు. ఒక మందిరానికి వెళ్ళినప్పుడు ఆ మందిరంలో మధ్యాహ్న కాల సమయంలో మేమందరం పిల్లలందరం కలిసి ప్రేయర్ అయిపోయింది, మేము పడుకున్నాం. ప్రేయర్ అయిపోయినప్పుడు పడుకున్నప్పుడు మధ్యాహ్నం కలలో ఒక ఎత్తైన కొండ నా కల వచ్చింది. ఆ రోజు ఆ కలలో నేను ఎత్తైన కొండకి పైకి ఆ కొండ నిండా నీళ్ళు ఉన్నాయి అన్నమాట. ఆ కొండ నిండా నీళ్ళు ఉన్నప్పుడు ఆ కొండ మీదకి కింద నుంచి ఆ కొండకి పైకి మెట్లు ఉన్నాయి. మొదట మెట్టు మీద అడుగేస్తున్నప్పుడు నా కాళ్ళకి చెప్పులు ఉన్నాయి. ఆ కాళ్ళతోనే ఆ కాళ్ళకి చెప్పులు ఉన్నప్పుడు ఆ చెప్పులతోనే ఆ మెట్లు ఎక్కుతున్నా. అసలే నీళ్ళంటే నాకు బయట చాలా భయం. ఆ టైంలో ఆ మెట్టు మీద నేను అడుగేయబోతుంటే ఆకాశం నుంచి ఒక స్వరం నాకు వినపడుతుంది, ఇది పరిశుద్ధ స్థలం, చెప్పులేడు అని. 2007లో అప్పుడు చాలా చిన్న వయసు నాది. ఆ టైంలో దేవుడు ఇది పరిశుద్ధ స్థలం, చెప్పులేడు అంటే నేను వెంటనే పక్కన చెప్పులు ఇడిసి పైకి వెళ్ళిపోతున్నప్పుడు మెట్లన్నీ జారిపోతున్నాయి. ఆ నీళ్ళు ఎత్తుకొని కిందకు వచ్చి ఒక దైవజనుడు అన్నాడు, ఈ నీరు మంచినీళ్ళు లేవు ఇక్కడ మందిరంలో, మీరందరూ మంచినీళ్ళు ఎత్తుకొని రాండి అన్నప్పుడు నాతో పాటు ఒక 4 యవనస్తులు ఉన్నారు. వాళ్ళు ఈ బిందె తీసుకొని అంత లెక్క మేము వెళ్ళాము, నీళ్ళు తీసుకొని వెళ్ళటానికి మేము మొయ్యలేము, ఆ గుట్టెక్కలేము అని చెప్పి వాళ్ళు రాలేదు. వాళ్ళు రాపోయినా సరే అని నేను బిందె పట్టుకొని 5వ బిందె ఆ దైవజనుడు నా చేతికి ఇచ్చినప్పుడు ఆ బిందె తీసుకొని నేను ఆ గుట్ట ఎక్కుతా ఉన్నాను. ఎక్కుతుంటే ఆ గుట్ట దగ్గరికి మొదటగా వెళ్ళిపోయి ఆ మెట్టు దగ్గర అడుగు వేస్తుంటే ఇది పరిశుద్ధ స్థలం, చెప్పులేడు అని చెప్పిండు. అప్పుడు ఆ నీళ్ళు ఎత్తుకొని మరలా నేను కింది దిగుతుంటే అక్కడ మొత్తం ఎడారి అయిపోయింది. అక్కడ ఒక యవనస్తుడు, ఇక్కడ మ్యారేజ్ జరుగుతుంది, మీరు జరగండి అని చెప్పి అందరిని జరుపుకుంటూ వస్తుంటే నేను అంటున్నా, అన్న ఇక్కడ ఎవరిది మ్యారేజ్, ఎవరు లేరు కదా అంటున్నా. ఆ టైంలో నేను ఆ మాట అంటూనే ఉన్నా. 3 నిలువు టంగీలు వేసుకొని చాలా ఎత్తున్నారు, 3 దేవదూతల రూపంలో ఉన్నారు. వాళ్ళు మధ్యలో ఆయన అంటుండే యవనస్తుడు, ఇగో పెళ్లి కుమారుడు ఏనే మధ్యలో ఉన్నాయన అంటే వీళ్ళు 3 ఎవరు అని నేను ఆ యవనస్తుని అడిగినప్పుడు ఆ యవనస్తుడు అంటాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు మధ్యలో వ్యక్తిది వివాహం అని చెప్పి ఆయన చెప్పిండు. ఆయన వెళ్ళిపోయిండు, ఆయన నాకు మరలా అవపడలేదు. ఆ 3 వ్యక్తులకి నేను ఎదురుగా నీళ్ళు తీసుకొని వెళ్తుంటే ఆ ఎడారిలో పెద్ద దేవాలయం అయిపోయింది. అక్కడ మందిరం అయిపోయినప్పుడు ఆ మందిరంలోకి నేను వెళ్తున్నా, అది 12 గుమ్మాల పట్టణంగా మారిపోయింది, పెద్ద మందిరంగా మార్చబడ్డది. ఆ మందిరంలో ఆ 3 దేవదూతలు నాకు ఎదురొస్తున్నారు, నేను ఎదురుగా వెళ్ళిపోతున్నా. ఆ నీళ్ళు వాళ్ళకిచ్చేసిన వాళ్ళు నన్ను వచ్చి అభిషేకించి వెళ్ళిపోయినాక కొన్ని దినాల తర్వాత నేను టైలరింగ్ చేసేదాన్ని. నేను బాగా అందరికీ మిషన్ నేర్పేయటం, ఒక 150-200 మందికి నేను మిషన్ నేర్పించినండి. కానీ ఆ జీవితంలో నెమ్మది లేదు, శాంతి లేదు. స్కూల్కి వెళ్ళుకుంటూ బంద్ చేసి మరలా మిషన్ అందరికి నేర్పేదాన్ని. ఆ టైంలో దేవుడు నన్ను దర్శించాక నాకు 15 సంవత్సరాల ఏజ్ వచ్చినప్పుడు
నేను మిషన్ ప్రారంభించిన అనమాట. ఆ టైంలో మిషన్ నేర్పి మళ్ళా రెండోసారి నాకు స్వరం వినపడ్డది, నువ్వు నా పరిచర్య చేయని. అప్పుడు నేను దేవుని మాట వినలేదు. మరలా మూడోసారి ఆ దేవుని మరలా స్వరం వినపడి, ఇదిగో నువ్వు నా పరిచర్య చేయాలి అన్నప్పుడు మా తల్లిగారు నేను కలిసి పత్రికలు తీసుకుని అనేక ప్రాంతాలు, కొన్ని ప్రాంతాల్లో తిరిగి సువార్త ప్రకటించడం జరిగింది. అనేక ప్రాంతాలు, 120 ప్రాంతాల్లో మేము సువార్త ప్రకటించను. అప్పుడు చిన్న ఏజ్లో ఎక్కడికి వెళ్ళినా కాళ్ళు భయంకరంగా వాసిపోయేది, నడుచుకుంటూ వెళ్ళిపోయేది. మా దగ్గర ఛార్జింగ్ కూడా ఉండకపోయేది. ఆ టైంలో నడుస్తూ అనేక ప్రాంతాలు తిరిగి సువార్త ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ఆ మ్యారేజ్ కాక తల్లికే దేవుని యొక్క పరిచర్య నేను ప్రారంభించిన. మా ఇంట్లో గదిలో ప్రార్థన పెడుతున్నప్పుడు 30 మంది దాకా యవనస్తులు వచ్చేది. అప్పుడు ఎన్నో దేవుడు కార్యాలు జరిగించేది. మూడోసారి స్వరం ఈని ఆయన మూడోసారి మరలా నన్ను పిలుస్తున్నప్పుడు, మూడోసారి నేను గదిలో సాయంత్రం పూట బాగా భయంకరంగా తలనొప్పి వస్తుంది. అప్పుడు పెద్ద స్వరం వినపడుతుంది, నువ్వు నా పరిచర్య నా సేవ చేయమంటే చేయట్లేదు, నా పరిచర్య చేయమంటే చేయట్లేదు అని చెప్పి పెద్ద స్వరం వినపడుతుంది. ఆ స్వరం వెంటనే ఉన్న నేను భయంకరమైన తలనొప్పి, నేను చనిపోతానేమో అనుకుంటున్నా. ఆ టైంలో నీకు చిన్న శిక్ష పెడతా చూడు అని మాట నాకు వినపడింది. నేను అనుకుంటున్నాను మంచిగానే ఉన్నా కదా, నేను బాగానే ఉన్నా కదా, నాకేమైద్ది అని నేను అనుకుంటున్నాను. ఆ టైంలో నాకు భయంకరంగా జ్వరం వచ్చింది. వచ్చినప్పుడు 6 రోజులు నేను జ్వరంతో మంచం మీద పడుకొని ఉన్నప్పుడు 6 రోజులు మంచం మీద పడుకున్నప్పుడు ఏ డాక్టర్లు వచ్చి ఇంజక్షన్లు వేసినా నాకు తగ్గట్లే. అయితే ఒక యవనస్తురాలు ఒక ఆమె ఉంది, ఆమె పేరు, ఆమె నాకు భయంకరంగా బొబ్బలు వచ్చినాయి, భయంకరంగా నాకు రోగంతో నేను బాధపడుచున్నా. దేవుడు మరి నీ దగ్గరికి వెళ్ళమన్నాడు నన్ను, నువ్వు ప్రార్థన చేస్తే నాకు తగ్గిద్దని చెప్పి అంటుంటే నేను అంటున్నా, నువ్వు నా దగ్గరకు పరిగెత్తుకొని వస్తున్నావు ఏంది, నీకు దైవజనులు లేరా? వాళ్ళ దగ్గరికి వెళ్ళు, ఎన్నో మందిరాలు ఉన్నాయి, ఎంతోమంది దైవ సేవకులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయించుకోవచ్చుగా, నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావంటే, నువ్వు నాకు ప్రార్థన చేయమంటే చేయట్లేదు, దేవుడే నీతో మాట్లాడతాడులే అని చెప్పిండు. ఆ టైంలో భయంకరంగా నాకు జ్వరం తలిగి మంచం మీద పడుకున్నప్పుడు 6 చెద్దర్లు నాకు కప్పినా కూడా జ్వరం తగ్గట్లే. ఆ చెద్దర్లు కప్పినా తగ్గకపోతే ఆ టైంలో ఆ చెమట్లన్నీ కమ్ముతున్నప్పుడు ఆ జ్వరం తొలగి బాగా భయంకరంగా నేను బాగా వణికిపోతున్నా. అప్పుడు నేను అనుకున్నా, నీవు నన్ను స్వరం పెట్టి పిలిస్తే ప్రభువా నాకు ఈ జ్వరం ఇప్పుడే తగ్గిపోతే నన్ను పిలిచిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేసి వస్తా అని చెప్పిన. వెంటనే ఎప్పుడైతే ఆ మాట నేను అనను, 5 నిమిషాలలో నా మీద కప్పిన చెద్దర్లన్నీ కూడా తడిసిపోయి ముద్ద అయిపోయినాయి. వెంటనే లేచి నన్ను పిలిచిన వ్యక్తి దగ్గర పోయి నేను వెళ్తే ఆమె ఎన్నో హాస్పిటల్ తిరిగింది అప్పుడు ఆ టైంలో, కానీ ఆమె రోగం ఆమెకి పోవట్లేదు. భయంకరమైన ఆమెకి ఎయిడ్స్ అంట, నాకు తెలియదు. ఆ రోగం ఎన్ని హాస్పిటల్ తిరిగినా నువ్వు చివరి స్టేజ్లో నువ్వు చనిపోతావని డాక్టర్లు ఆమెకు చెప్పారు. చెప్పినప్పుడు అది నాకు తెలియదు, నాకు అప్పుడు చాలా చిన్న వయసులో 16 సంవత్సరాల వయసులో ఆమె దగ్గరికి వెళ్ళి నేను చిన్న ఆయిల్ డబ్బాకు ప్రార్థన చేసి ఇస్తే దేవుడు తనని ముట్టి బాగు చేసిండు. ఆ బొబ్బలన్నీ కూడా మాడిపోయాయి. తగ్గిపోయాక ఆ ఇంట్లో ప్రార్థన పెట్టి అంటుంది, నాకు ప్రార్థన చేయటం రాదు, పాటలు పాడటం రాదు, ఒకటే పాట వచ్చు. 6 రోజులు జ్వరం, 6 రోజులు ఏమీ తినలేదు. నేను మొహం కడుక్కొని ఆమె దగ్గరికి వెళ్ళి ఆ జ్వరం మీదనే దేవుడు నన్ను బాగు చేశాక వెళ్ళి ప్రార్థన చేస్తే ఆమెకు స్వస్థత కలగగానే ఆమెను చూసి అందరు ఇంజనీరింగ్ పిల్లలు చదువుతున్న వాళ్ళందరూ వాళ్ళ ఇంటి పక్కన రూమ్లో ఉంటున్నారు రెంట్కి, వాళ్ళందరూ కూడా వచ్చి అందరూ ప్రార్థన చేయమని నా దగ్గరకు వచ్చారు. వస్తే వాళ్ళని చూస్తే నాకు భయం వేసింది, ఎంతమందికి నేను ఎలాగ ప్రార్థన చేయాలని. అప్పుడు ఆమె సాక్ష్యం విని వాళ్ళందరూ మారిపోయారు, అందరూ ప్రార్థన చేయించుకున్నారు. అట్లా నా పరిచర్య స్టార్ట్ అయిపోయింది. అట్లా అయిపోయి నాకు ఎన్నో అద్భుతాలు. 2010లో నాకు మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయాక దేవుడు పరిచర్య చేస్తూ కొంచెం నా భర్త నన్ను నువ్వు సేవ చేయొద్దు అని ఇబ్బంది పెట్టినప్పుడు దేవుని యొక్క సేవ నేను ఆపినమాట. ఆపినాక నా తల్లి అప్పుడు ఒక గృహం కట్టుకుంటుందన్నమాట. ఆడికొచ్చాక ఆమెను చూడటానికని మేము వచ్చినాం. అక్కడ
పైన మే నెల కదండి, మరి వర్షం అదే మే నెల బాగా కరెంటు లేదు. ఆ టైంలో చల్లటి గాలి కోసం మేము ఆ డాబా మీద అందరం మేము పడుకున్నప్పుడు మధ్యరాత్రి 1 గంట అయినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతుండు. నైట్ 1 గంట అయింది. ఆ టైంలో ఆకాశం నుంచి ఒక స్వరం నాకు వినపడుతుంది. ఈ రాత్రే నీ ప్రాణం తీసుకుంటా, నువ్వేం చేస్తావు అనే స్వరం నాకు వినపడుతుంది. ఆ రోజు రాత్రి 1 గంట అయిపోయిన చిమ్మ చీకటి, ఆ స్వరం నాకు వినపడుతూనే ఉంది. నా ఆత్మలో నుంచి ఒక దీపం బుడ్డులాగా పైకి వెళ్ళిపోతుంది. దీపంలాగా ఎలుక్కుంటూ పైకి వెళ్ళిపోతున్నప్పుడు నేను అంటున్నా, ప్రభువా నన్ను బ్రతికించు, నన్ను నీ సాక్షిగా నిలబెట్టు, నీ సేవ ఆపటం తప్పే, మరలా నీ సేవ నేను స్టార్ట్ చేస్తా ప్రభువా, ఇగో ఇక్కడే నీ పరిచర్య చేస్తా, ఇక్కడే నీ మందిరం కడతా అని చెప్పి ఆ మాట ఎప్పుడైతే నేను అన్ననో వెంటనే ఆ మాట అన్న తోడే ఆ పైకి పోయిన దీపం బుడ్డిలాగా వచ్చి మళ్ళా నా ఆత్మలో కలిసిపోతే దిగ్గున నాకు మెలకు వచ్చింది. లేచి చూస్తే ఎవరు లేరు. ఆ టైంలో మరలా నాకు దేవుడు వివాహమైన తర్వాత మొదటగా నాకు పాప పుట్టింది. పాపకి 3 సంవత్సరాలు. నాకు దేవుడు సంతానం ఎలాగిచ్చిండో ఆ సంతాన విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేసిండు. ఆ సంతాన విషయంలో పాపకి 3 సంవత్సరాల ఏజు, మా పాపకి పుట్టిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఇంకా నాకు మరలా సంతానం అందట్లేదు. మళ్ళా దేవుడు గర్భఫలం ఇవ్వలేదు. 3 సంవత్సరాల తర్వాత అందరూ అంటున్నారు, ఈ అమ్మాయికి మరలా సంతానం అందదని చెప్పి చెప్తున్నప్పుడు నేను రోజు ఏడ్చుకుంటూ ప్రేయర్ చేసేదన్నమాట. ఒకరోజు 2012 7వ నెల 21వ తారీఖు మధ్యాహ్నం 1 గంట అయింది. ఆ రోజు ఉదయం నుంచి నేను నా గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకొని, పల్లెటూరు మా ఊరు, ఆ పల్లెటూరులో అందరూ పనికి వెళ్తారు. నా భర్త కూడా పనికి వెళ్ళిపోయిండు. ఎవరు లేరు ఇంట్లో, ఒక్కదాన్నే నేను ఉన్నప్పుడు నా గదిలోకి వెళ్ళి బాగా ఏడుస్తూ ప్రార్థన చేస్తాను. అందరు ఎగతాళి చేస్తున్నారు, మరలా ఏమకి సంతానం అందదు, ఒక్క అమ్మాయే ఉంటుంది ఏమకి, ఇంక బుట్టరని చెప్పి అందరూ నన్ను అంటున్నారు, నన్ను ఏదిస్తున్నారు, నన్ను అవమానపరుస్తున్నారు, నన్ను బాధ పెడుతున్నారు, అందరు నన్ను చూసి నవ్వుతున్నారు. ఆ టైంలో నేను ఆ గదిలోకి వెళ్ళి బాగా ప్రార్థన చేయటం, ఏడుస్తున్నా. నేను 10 నుంచి మొఖాళ్ళు వేసి 1 గంట వరకు ఏడుస్తూనే ఉన్నా. ప్రార్థన చేస్తున్నా. నువ్వు నాకు సంతానం ఇయ్యి, లేకపోతే నువ్వు నాకు కుమారుణ్ణి ఇవ్వని నేను అడగలేదు. అందరూ అంటున్నారు, నా తల్లికి మేము 2 ఆడపిల్లలమే, మా అత్తగారు మా ఆడపడుసు వాళ్ళు అందరూ అంటున్నారు, నీకు మరలా ఆడపిల్లే పుట్టినా కూడా ఇక సంతానం ఒకవేళ అందితే మళ్ళా పాపే పుట్టిద్దని నన్ను ఎగతాళిగా మాట్లాడుతున్నారు. ఆ టైంలో నేను అవన్నీ గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ, మా పాప అంగన్వాడీ స్కూల్కి వెళ్ళింది, నేను ఒంటరిగా ఏడుస్తున్నా. అప్పటికి 2-3 గంటలు ఏడిసి ప్రార్థన చేస్తున్నా గదిలో. ఏడుస్తుంటే 1 గంటకి నేను ప్రార్థన ముగించుకొని బయట మా ఇంటి మొత్తంలో కూర్చున్నా అనమాట. మధ్యాహ్నం 2012 7వ నెల 21వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకి కరెక్ట్గా బాగా ఎండ వస్తుంది. పల్లెటూరులో అందరూ పనికి వెళ్ళినప్పుడు నేను అక్కడ కూర్చొని బాగా ఏడ్చి ప్రేయర్ చేసి వచ్చి బయట కూర్చున్నాండి. ఎవరిని చూసినా ఎవరు లేరు. ఆ టైంలో నాకు తెలిసిన ఒక దైవజనుడు, ఆయన నిలువు టంగి వేసుకొని వైట్ బట్టలు వేసుకొని బైబిల్ పట్టుకొని నా దగ్గరకు వచ్చిండు. నేను అనుకుంటున్నా, అంటే ఆ దైవజనుడికి ఆల్రెడీ నేను ఎప్పుడో తెలిసినప్పుడు ఆ దైవజనుడు తెలుసు, ఒకవేళ నన్ను చూడటానికి వచ్చిండేమో, మా ప్రాంతానికి వెళ్ళిన కదా, మరి నన్ను ఎప్పుడు అక్కడికి రాలేదు, మా ఇల్లు మమ్మల్ని చూడటానికి మాట్లాడటానికి వచ్చిండేమో అని చెప్పి అన్నొచ్చిండేమో అని చెప్పాను అనుకొని, నేను నిజంగానే దైవజనుడు అనుకొని చెప్పి వచ్చిండు. నా ఎదుటే నిలబడ్డాడు. అన్న ప్రైజ్ లాడు, బాగున్నావా అంటే బాగున్నా అన్న అని చెప్పినప్పుడు అంతే నిలబడ్డాడు. అప్పుడు అన్నాడు దైవజనుడు వచ్చి, నా ముఖంకి వెళ్ళి చూస్తే నా కళ్ళన్నీ బాగా ఏడ్చి వాసిపోయినప్పుడు ఆ దైవజనుడు అంటాడు, నువ్వు ఇప్పటిదాకా ఎక్కడ ప్రార్థన చేసినవురా అన్నాడు. అన్న లోన చేసిన, అక్కడ గదిలో చేసిన అని చెప్తే, సరే నువ్వు ఇక్కడే కూర్చో, నేను లోనకి వెళ్తాను అని చెప్పినప్పుడు అంతసేపు నాకు అక్కడ దురాత్మ అగపడలేదండి. ఒక ముసుగు కప్పుకొని దురాత్మ బాగా ఏడుస్తుంది. నేను ఎంత 3 గంటలు నేను ప్రార్థన చేసినా ఎక్కడ నాకేం అగపడలే.
కానీ నేను ప్రార్థన అయిపోయి బయటకు వచ్చాక ఆ దైవజనుడు లోనకెళ్ళి నువ్వు ఇక్కడే కూర్చోరని చెప్పి లోనకెళ్ళి ఆ దురాత్మతో మాట్లాడటం నేను చూస్తూనే ఉన్నా. కల కాదు, దర్శనం కాదండి, ఇది రియల్. ఒక మనిషి ఎలాగ మాట్లాడతారో అలాగ నేను చూస్తున్న దైవజనుడు లోనకెళ్ళిండు. నా ముందే ఆ దురాత్మను అంటాడు, ఏయ్ 3 సంవత్సరాలు మట్టి వీళ్ళకి గొడవలు పెట్టేది నువ్వే, వీళ్ళకి సంతానం అందకుండా చేసేది నువ్వే, వీళ్ళ మధ్యలో నీకు ఈ స్థానం లేదు, నేను వచ్చిన ఈ స్థలంలో నేను అడుగు పెట్టినా, నువ్వు వెళ్ళిపో అంటే నా ముందే ఆ దెయ్యం దురాత్మ బ్లూ చారీ కట్టుకొని వెళ్ళిపోతుంది. నేను రియల్గా చూసినాను అనమాట 2012లో. మరలా దైవజనుడు వచ్చి బయట నిలబడ్డాడు. నేను అంటున్నా, అన్న ఇంతసేపు అయింది, అప్పటికి 15 నిమిషాలు 20 నిమిషాలు అయింది వచ్చి. ఇంతసేపు వచ్చినవన్నా మంచినీళ్ళు ఇస్తానంటే వద్దంటున్నావు, ఒక చైర్ వేస్తానంటే నువ్వు కూర్చోవట్లేదు, వద్దు వద్దు అంటున్నావు అని చెప్పి అంటుంటే నేను ఒక మాట చెప్తా నువ్వు విను అంటాడు. నేను అంటున్నా, ఏం చెప్పన్నా అని అంటున్నా. నీ గర్భాన నా ప్రవక్త సమయలు పుట్టబోతాడు, ఆయన నా సేవకుడు, ఆయన నా కుమారుడు, ఆయన నా ప్రవక్త, ఆయన నువ్వు కొట్టొద్దు, ఆయన తిట్టొద్దు, ఆయనకి నువ్వు ప్రత్యేకంగా ఏదైనా వాడాలి, నువ్వు ఏరే సోప్ పెట్టాలి, ఏరే టవల్ పెట్టాలి, ఆయన్ని నువ్వు ప్రత్యేకంగా చూసుకోవాలి, ఆయన నా సేవకుడు, ఆయన ద్వారాగా నేను ఎన్నో కార్యాలు నేను జరిపించుకుంటా, ఆయన నా కుమారుడు, ఆయన 2014 ఆగస్టు 22వ తారీఖు 6:20కి 6:30కి నీ గర్భాన పుట్టబోతాడు, ఆయన నా ప్రవక్త అని చెప్తుంటే నేను అంటున్నా, అన్నను చూసి పక్కుని నవ్వుతూ, అన్న నేను ప్రెగ్నెన్సీ కూడా లేను, మా పాపకు 3 సంవత్సరాలు, నేను ఏమి లేను, ఒకవేళ నేను గర్భిణితో ఉన్నప్పుడు నువ్వు ఈ మాట చెప్తే నాకు సంతోషం అని నేను అంటనే ఉన్నా. ఆయన చెప్తుంటే నేను పట్టించుకోకుండా అంటాను, ఇగో నువ్వు నమ్మకపోతే నాతో అంటాడు, నువ్వు నమ్మకపోతే డైరీలో రాసుకో, నువ్వు నా మాట నమ్మట్లేదా, నువ్వు రాసుకో అంటాడు. నేనేం చేస్తాను, చైరాన తీసుకొద్దామని చెప్పి లోనకి వెళ్ళిపోయిన గదిలోకి. వెళ్ళిపోతే ఆ గదిలోకి వెళ్ళి ఆ కుర్చీ చైర్ పట్టుకొని వెనక్కి తిరగంగానే వారసు మొత్తం తిరగలేదు, నేను ఇట్లా తిరగంగానే చాలా ఎత్తు అయిపోయాడు మనిషి, దేవదూత రూపంగా మారిపోయింది, బంగారపు సాయి కలరు, దగదగ మెరిసిపోతాడు, చేతులు పెద్ద పొడవైన చేతులు, కళ్ళు అగ్నిలాగా మెరుస్తున్నాయి కళ్ళు, చాలా ఎత్తుడు, చాలా అందంగా ఉన్నాడు. అదేనేమో మరి నేను రియల్గా కల కాదండి, దర్శనం కాదండి. మిట్ట మధ్యాహ్నం 1 గంట 2012 7వ నెల మధ్యాహ్నం 21వ తారీఖు ఆ రోజు మధ్యాహ్నం 1 గంట పగలు. ఆ టైంలో రియల్గా నేను దేవుణ్ణి చూసిన ఆ టైంలో నేను దగ్గరకు వస్తుంటే అది అందుకేనేమో పరమగీతాల్లో సోలంబితో ఒక మాట, నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 పురుషులలో అవలేలుగా గుర్తుపట్టవచ్చు నా ప్రియుడని చెప్తే నాకు ఆ వాక్యం గుర్తుకొచ్చింది. నేను బయటికి అక్కడ చైర్ తీసుకొని మళ్ళీ వస్తానేమని చెప్పి వెంటనే ఆ 20 నిమిషాలు నాతో మాట్లాడిన ఆ దైవజనుడు వెంటనే వెళ్ళిపోయాడు. ఇక నాకు అవపడలే. ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ బాగా ఏడుస్తున్నా, ప్రభువా నువ్వు అనుకోలేదయ్యా, నన్ను క్షమించయ్యా, నువ్వు ఇంత గొప్ప దేవుడువా ప్రభువా, కళల ద్వారాగా ఎన్నోసార్లు మాట్లాడినావు, నీ స్వరం విన్న నేను, దర్శనం ద్వారాగా చూసిన కానీ రియల్గా నువ్వు నాకు ప్రత్యక్షమైన, నువ్వు ఎంత గొప్ప తండ్రి అని చెప్పి ఆ రోజు నేను డైరీలో రాసుకున్నాక మరలా నేను వేరే ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ దైవజనుడు 12 రోజులు ఫాస్టింగ్ ఉంటాడు, ఫుల్గా 12 రోజులు ఫాస్టింగ్ ఉంటుంటే ఆ దైవజనుడి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు మా అమ్మ అక్కడికి తీసుకొని వెళ్తే ఆ దైవజనుడు డేరా కట్టుకొని కన్నీరు గార్చి బలిపీఠం మీద ప్రార్థన చేస్తున్నప్పుడు అందరూ అన్నారు, అయ్యా ఎవరిని రానిట్లే, తాళం వేసుకొని ప్రేయర్ చేస్తాడు, 12 రోజులు ఏం ముట్టుకోవట్లే. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు అన్న పలానా అమ్మాయి వచ్చింది అన్నప్పుడు, సరే రమ్మని చెప్పు అని అన్నాడు. నేను ఎంట్రన్స్లో అక్కడ ఉన్నప్పుడే దైవజనుడికి నేనేం చెప్పలే. ఆయన అంటుండు, నీ ప్రవచనం చెప్తాడు, నీ గర్భాన నా ప్రవక్త సమయలు పుట్టబోతాడు, ఆయన నా సేవకుడు, ఆయన నా కుమారుడు అని చెప్పిండు. నేను ఆ దేవుడు చెప్పిన ఒక 2 నెలలకే ఆయన దగ్గరికి వచ్చిన అనమాట. మరలా ఈ 2వ మాట చెప్తాడు. అప్పుడు నేను ప్రెగ్నెన్సీగా లేను. మరలా 3వ మా అక్క వాళ్ళ ఇంట్లో ఒక ప్రేయర్కి వెళ్తే నైట్ 12 అయిపోయింది. వాళ్ళు అన్నారు, ఈరోజు మా ఇంట్లో పడుకొని రేపు వెళ్ళండి,
మీది చాలా దూరం కదా ఊరు అని చెప్పి వాళ్ళ ఇంట్లో పడుకుంటే తెల్లవారుజామున 3 అయిపోయింది టైం. 3 ఒక గొప్ప దైవజనుడు వచ్చి అంటుండు కల్లో, నా భర్తని నన్ను కూర్చోబెట్టి అంటుండు, ఇగో నీకు నేను కుమారుని ఇవ్వబోతున్నా, ఆయనకి ఏం పేరు పెట్టాలని మీరు ఆశపడుతున్నారంటే, అయ్యా నీకే తెలుసు అయ్యా, నీ చిత్తమే జరగాలి, నీ ఇష్టమే జరగాలని నేను అంటున్నా దైవజనుని. అప్పుడు అంటుండు, నువ్వే పేరు పెట్టొద్దు, సమూయేలు అనే పేరు పెట్టు, ఆయన నా సేవకుడు, నేను చెప్పిన పేరే నువ్వు పెట్టు, ఏ పేరు పెట్టొద్దు అని చెప్పిండనమాట. ఈ 3 సార్లు, మొదటిసారి నిజంగా రియల్గా నాతో మాట్లాడి దగ్గరికి వచ్చి, రెండోసారి ప్రవచనం, మూడోసారి కళ. ఈ 3 అయిపోయాక నేను మరుసట 2013లో నేను ప్రెగ్నెన్సీగా ఉన్నాక 5 నెలల ప్రెగ్నెన్సీ నేను. ఆ టైంలో నా భర్తకి నాకు చిన్న గొడవ అయిపోయి భయంకరమైన కడుపులో నొప్పి వచ్చిందండి. నేను భోజనం మానేసిన, నీళ్ళు తాగట్లేదు, నా పొట్టంతా స్ట్రక్ అయిపోయింది, కదలట్లే, పిండం తిరగట్లే. అప్పుడు గర్భిణితో ఉన్నప్పుడు 5వ నెల అప్పుడు భయంకర కడుపులో నొప్పి వస్తుంటే ఏ హాస్పిటల్కి వెళ్ళినా నన్ను చేర్చుకోవట్లే డాక్టర్లు, ఎక్కడికి వెళ్ళినా నన్ను చేర్చుకోవట్లే. కారణం ఏంటంటే లోన పిండం చనిపోయింది, 3 రోజులు అయింది. ఈ పిండం తీస్తుంటే కూడా అబార్షన్ చేసి తీసినప్పుడు ఈ పాప కూడా చనిపోద్ది అని చెప్పి డాక్టర్లు ఈ సీరియస్ కేసుని మేము చేర్చుకోము, హైదరాబాద్ వేసుకెళ్ళండి అని చెప్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా చేర్చుకోవట్లే. హాస్పిటల్లో శిశుపాల్ డాక్టర్ గారు ఉన్నారు, ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మేడం గారు అన్నది నా భర్తను పిలిచి, పాప 3 రోజులు అయింది, పాపో బాబో ఆమె గర్భంలో చనిపోయారు, ఈ పాప కూడా బ్రతకదు, మేము అబార్షన్ చేసి తీసి పడేయాలి, ఈ పాప కూడా బ్రతకదు, ఏదైనా చేయమని చెప్తే నువ్వు సంతకం పెట్టి ఇక్కడ అని చెప్పి ఆయనతో సైన్ చేయించుకున్నాక ఏదైనా మీరు చేయండి డాక్టర్ గారు అని సంతకం పెట్టినాక నన్ను లోనకు తీసుకెళ్ళారు. బయట సీరియస్ కేసు అని బయట వాళ్ళ డాక్టర్లను కూడా పిలిపించింది ఆ మేడం. పిలిపించి అందరు కలిసి నా చుట్టూ 10 మంది డాక్టర్లు దాకా ఉన్నారు, సిస్టర్లు ఉన్నారు, లోనకు తీసుకెళ్ళారు. నాకు మొత్తం ఇంజక్షన్ వేశారు. అబార్షన్ చేయాలని అప్పటికే ఒక్క ఇంజక్షన్ 5,000, ఒక ఇంజక్షన్ 3,000 ఆల్రెడీ ఒక ఇంజక్షన్ వేశారు. వేసినాక నాకు సెలూన్స్ పెట్టారు, మరొక పక్క బీపీ చూస్తున్నారు, బెడ్ మీద పడుకోబెట్టారు, అబార్షన్ చేయాలని రెడీగా చుట్టున్నారు. అందరు నన్ను లేపుతున్నారు, పిలుస్తున్న టైంలో నేను ఆకాశం వైపు చూస్తున్న, కళ్ళు మూసుకొని చూస్తుంటే అప్పుడు స్వరం వినపడుతుంది. నేను 3 మార్లు నీతో మాట్లాడినా, నేను మనిషిని కాదు నీతో మాట్లాడింది, నేను దేవుణ్ణి. మనుషులు మాట తప్పుతారు, నేను మాట తప్పని దేవుణ్ణి. నా మాట సున్నైన పొల్లైన తప్పుబోదు, నీవు నా మాట విన్నావు, నువ్వు నీ గర్భాన నా ప్రవక్త పుడతాడని నేను చెప్పాను కదా, నీ గర్భాన నా ప్రవక్త పుట్టబోతాడు, నువ్వు ఇక్కడ ఈ స్థలానికి నువ్వు దేనికి వచ్చినావు అని చెప్పి హాస్పిటల్ ముందు బస్సు రెడీగా ఆగి ఉంది, నువ్వు ఎక్కి వెళ్ళిపో, ఇక్కడ ఉండటానికి వీల్లేదు, ఏంటికి వచ్చిన ఈ స్థలానికి అని చెప్పి పెద్ద స్వరం నా చెవులు పగిలిపోతాయి, వినపడుతున్నాయి. ఒక పక్క సెలూన్స్ ఎక్కుతున్నాయి, ఒక పక్క బీపీ చూస్తున్న, చుట్టూ డాక్టర్లు ఉన్నారు, నర్సులు ఉన్నారు, అందరు ఉన్నారు. వెంటనే అవన్నీ పీకేసి నా భర్త బయట హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు, నా భార్యను బ్రతికించు, నా భార్యకి ఏమీ కాకూడదు అని ఏడుస్తాడు. ఆయన ప్రార్థన చేసుకుంటాడు. ఆల్రెడీ హాస్పిటల్లో మేము డబ్బులు కట్టేసినాం. అప్పుడు వెంటనే అవన్నీ పీకేసి నేను ఉరుకుతా ఉంటే నా వెనక సిస్టర్లు పరిగెత్తుకొని వస్తున్నారు. అమ్మా నీకేం కాదు, ఏం కాదు, అబార్షన్ చేయటమే, నీకేం కాదు, నువ్వు చనిపోవు, నీకేం కాదు, చేపించుకో, నువ్వు చచ్చిపోతావు, కడపల నొప్పి ఎక్కువైపోతుంది అని చెప్పి 3 రోజులు అప్పటికే భయంకరమైన కడపల నొప్పి, తట్టుకోలేకపోతున్నా నొప్పికి, ఏడుస్తున్నా. ఇంజక్షన్ ఆల్రెడీ వేశారు, అబార్షన్ చేయడం రెడీగా అందరూ వచ్చి నిలబడ్డారు, పిలుస్తున్నారు. నేను పరిగెత్తుకొని వచ్చి అక్కడ హాస్పిటల్ ముందు వస్తే ఆల్రెడీ బస్సు ఆగి ఉన్నదండి. ఆగి ఉన్నాక నేనేంటంటే నా భర్తతోనే, బావా నాకు ఈ అబార్షన్ వద్దు, దేవుడు నన్ను ఇంటికి వెళ్ళవంటాడంటే, నీకేం కాదు, చేపించుకో అంటాడు. నేను వెంటనే
ఆయన రాకపోతే రాపోండి అని చెప్పి నేను బస్సు ఎక్కి కూర్చున్నాను. ఆయనకు తలిగి బస్సు ఎక్కి వచ్చిండు. మేము ఇంటికి వెళ్ళాక యథాప్రకారం పిండం తిరుగుతుందండి. దేవుడి స్తోత్రాలు. యథాప్రకారం పిండం తిరుగుతుంది. అప్పుడు గొప్ప గొప్ప దైవజనులు నాకు తెలుసు, వాళ్ళందరికీ ఫోన్ కాల్ చేసి అందరితో ప్రార్థన చేపించుకున్నాను. నా కోసం కొంతమంది దైవజనులు ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళందరూ అన్నారు, నీ గర్భాన ప్రవక్త రాబోతుండని సాతాను యొక్క గలిబిలి, నువ్వు అటగిట్ట హాస్పిటల్కి వెళ్ళావు అంటున్నారు. వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళింది తెలియదు, ఆల్రెడీ వెళ్ళి వచ్చింది నేను. దేవుడు నన్ను స్వస్థపరిచి పిండం ఏదో ప్రకారం తిరుగుతుంది. తిన్నాక మరలా 2014 ఆగస్టు 22వ తారీఖు దేవుడు ఎలాగ చెప్పిండు ఆ రోజే సాయంత్రం 6:30కి నాకు హాస్పిటల్కి తీసుకెళ్ళినాం. హాస్పిటల్కి వెళ్ళాక అక్కడ డాక్టర్ ఆపరేషన్ చేయాలని అన్నది. అంత ఉమ్మనీరంతా పడిపోయింది, ఈ పాపకు ఆపరేషన్ చేయాలి. ఈరోజు 9వ నెల తలిగింది. ఆ రోజే మేము మామూలుగా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడానికి కానీ వెళితే ఈరోజే ఆపరేషన్ చేయాలని అంటుంది. వెంటనే పెద్ద ఆపరేషన్ చేశారు. పాపకి ఆపరేషనే, పెద్ద ఆపరేషన్. మళ్ళీ బాబుకి ఆపరేషన్ చేసి బాబుని తీశారు. చిన్నగా ఉన్నాడు ఆ పిల్లోడు, 1.5 కేజీ ఉన్నాడు. ఆ పిల్లోడిని చూసి డాక్టర్లు అయ్యో ఈ పిల్లోడు ఎట్లా చేతికి వస్తాడు అని చెప్తే, పుట్టంగానే పిల్లోడి కామెరలు ముదిరిపోయినాయి, భయంకరంగా ఏడుస్తాడు. నాకు పెద్ద ఆపరేషన్ చేసి తీశారు. దేవుడు నీ బాబుకి పుట్టమొచ్చు ఉంటుంది, నీ బాబు ఎలా ఉంటాడని పుట్టకముందే దేవుడు నాతో మాట్లాడి చూపించాడు కల్లో, ఇగో ఇలా ఉంటాడు నీ కుమారుడని. ఆ పుట్టంగానే నా కుమారుడికి అలాగనే ఉంది, దేవుడు ఎలాగ చెప్పిండు అలాగనే ఉన్నాడు. అదే పేరు పెట్టిన సమయల్ అని. ఆ పుట్టంగానే కామెరలు ముదిరిపోయినాయి. బాబుని హేరే హాస్పిటల్ పిల్లల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళమన్నారు. ఆ తర్వాత నాకు మరలా చిన్న దగ్గు వచ్చి కుట్లు తెగిపోయినాయి. వెంటనే డాక్టర్ అన్నాడు, సీరియస్ అయిపోయింది, అమ్మో ఈ పాప బ్రతకదు, బ్లడ్ వస్తుంది, భయంకరంగా నడవలేకపోతున్నాను, ఆ నొప్పులతో తట్టుకోలేకపోతున్నా భయంకరంగా. మరలా 3 ఆపరేషన్ చేశారు. చేసినప్పుడు అందరూ మా బంధువులు, మా అమ్మ వాళ్ళు, మా అక్క వాళ్ళు అందరూ ఏడ్చారు భయంకరంగా. లోన దగ్గు వస్తే లోన దిగిందండి కుట్టు. అప్పుడు దేవుడు నన్ను బ్రతికిచ్చాక దేవుడు నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే పైన స్వరం పెట్టి నా సేవ పరిచర్య ఆపినవేంటి అని అడిగితే, అప్పుడు నీ సేవ చేస్తాను చెప్పి అక్కడ మందిరం కట్టుకొని దేవుని యొక్క పరిచర్యలో మేము సాగిపోతున్నాం. దేవుడు నా జీవితంలో చేసిన మేలులు చాలా ఉన్నాయి, ఇంకా ఎన్నో చెప్పాలంటే ఈ టైం సరిపోదు. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేసి ఆ పక్షాన్ని అద్భుతం చేసిన దేవునికి ఏమిచ్చిరు కూడా రుణం తీర్చుకోలేము. నా జీవితంలో చాలామందికి సంతానం లేని వారికి నేను చెప్తున్నా, యూట్యూబ్లో చూస్తున్న మీ అందరికీ నేను చెప్తున్నా, గర్భఫలం లేని వాళ్ళు మీరు ఎవరు బాధపడొద్దు. దేవుడు నాకు ఇచ్చిన దేవుడు మీకు కూడా గర్భఫలాన్ని ఇస్తాడు. ఆయన మాట ఇస్తే నెరవేర్చడానికి సమర్థుడు. ఆయన ఎన్ని గొప్ప కార్యాలు నా జీవితంలో చేసిందంటే, దేవుడు నాకు కుమారుని ఇచ్చిండు, కుమార్తెనిచ్చిండు. నా కుమార్తెకు కూడా పేరు పెట్టిన దేవుడు ఆయనే. నా బిడ్డకి 21 నెలలు వచ్చినప్పుడు, అప్పుడే ఆధార్ కార్డులు తీయాలని అందరూ వస్తున్నప్పుడు నేను అనుకుంటున్నా, ప్రభా ఈ పాప 21 రోజే ఈరోజు పుట్టి, మరి ఈ పాపకి పేరు ఎలా అని నేను ప్రార్థన చేసి పడుకుంటే 3 గంటలప్పుడు దేవుడు వచ్చి పాపను ఎత్తుకొని, చిన్న ఒక దైవజనుడు రూపంలో వచ్చి కలలో తెల్ల బట్టలు వేసుకొని పాపను ఎత్తుకొని, ఇగో నీ బిడ్డకి రేచల్ అని నామకరణ చేస్తానని చెప్పి పాపకి పేరు పెట్టి వెళ్ళిపోయిండు నా చేతికిచ్చి. పాపకు కూడా దేవుడే పేరు పెట్టిండు, బాబుకు కూడా దేవుడే పేరు పెట్టిండు. నా జీవితంలో చేసిన కార్యాలు ఎన్నో కార్యాలు. 2007 నుంచి దేవుడు 2007 నన్ను పేరు పెట్టి పిలిచినప్పుడు దేవుడు బైబిల్ చదువు అన్నప్పుడు అందరిలాగానే స్కూల్కి వెళ్ళను, కానీ నాకు బైబిల్ స్పష్టంగా చదవటం రాదండి. అప్పుడు దేవుడు ఆదికాండం నుంచి నువ్వు బైబిల్ మొదలుపెట్టు, స్పష్టంగా నీకు నేర్పిస్తా అని చెప్పిండు. అన్ని లోకంలో అన్ని చదివేది, కానీ బైబిల్ చదవటం నాకు రాకపోయేది. ఆ టైంలో నేను ఒకసారి బైబిల్ నత్తిగా నేను చదువుతుంటే మా అక్క మా బావగారు కిటికీలో నన్ను చూసి నవ్వారు. నవ్వితే వాళ్ళు నవ్వినందుకు నాకు చాలా బాధ అనిపించి ఏడుస్తూ మొక్కాళ్ళ మీద నేను బైబిల్ చదువుతున్నప్పుడు ఆదికాండం 5వ అధ్యాయం కల్లా నాకు స్పష్టంగా పూర్తిగా మొత్తం కూడా చదవటం వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను చదువుతూనే ఉన్న బైబిల్ గ్రంథం 120 సార్లు నేను పూర్తి చేసిన. దేవుడు నన్ను స్పష్టంగా బహుబలంగా వాడుకుంటుండు.
2007 నుంచి ఇప్పటికి 20 సంవత్సరాలు నేను 41 పాటలు నేను రాసిన. దేవుడు పాట రాయటం ఇచ్చిండు, దేవుడు వాక్యాన్ని బోధించడం నేర్పించిండు, దేవుడు యొక్క పరిచర్యలో నన్ను వాడుకుంటాడు. నా జీవితంలో ఎన్ని కార్యాలు చేసిండంటే, మందిరంలోకి వస్తున్న బిడ్డలు కూడా ఎంతో మంది నా వలే సంతానం లేక చాలామంది గర్భఫలం కావాలని వస్తున్నప్పుడు వాళ్ళకు ప్రార్థన చేస్తే 47 సంతానం లేని వారికి గర్భాలు సంతానం ఇచ్చిండు దేవుడు. వారికి మగపిల్లలు కావాలంటే మగపిల్లలు, ఆడపిల్లలు కావాలంటే ఆడపిల్లలు వాళ్ళకి దేవుడు ఇచ్చిండు. క్యాన్సర్ గడ్డలు గారిపోవటం, చనిపోయిన వ్యక్తి బ్రతకటం, దేవుడు ఎన్నో కార్యాలు. ఎలకల పేస్ట్ తిన్న వాళ్ళు బ్రతికారు. ఎంతోమంది సంతానం ఇచ్చిండు దేవుడు. ఎన్ని కార్యాలు చేసిండంటే నా జీవితంలో ఎన్నో కార్యాలు చేసిండు. ఆయనకేమిచ్చిన నేను రుణం తీర్చుకోలేను. ఆయన నా జీవితంలో చేసిన దేవునికి వందనాలు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించునుగాక. నా పరిచర్య కొరకు నా కోసం మీరందరూ ప్రార్థన చేయండి. నేను ఒక మందిరం కట్టాలని ఆశతో ఉన్నాను. నా కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. నా సాక్ష్యం విన్నోళ్ళు, నా సాక్ష్యం మీరందరూ చూడాలి, ప్రార్థించాలి. నేను ఖమ్మం జిల్లాలో వైఎస్ఆర్ కాలనీలో దేవుని యొక్క పరిచర్య చేస్తున్నా. నా కొరకు అందరూ ప్రార్థన చేయండి. ఒక మందిరం కట్టాలన్న ఆశ ఉంది. ఆ దేవుడు మందిరాన్ని కూడా ఇచ్చినట్టుగా మీరందరూ జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు.